రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఆంధ్ర రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటుంటాం. దానికి కొంత ఆర్థిక పరిస్థితి, ఆర్థిక బలాబలాలు ఆంధ్రాలో ఎలా ఉన్నాయనేటువంటి విశ్లేషణ చాలా తక్కువగా వినపడతా ఉంటుంది. అందుకని ఇవాళ ఆ విశ్లేషణ దిశగా ఒక ప్రయత్నం అయితే నేను చేస్తా ఉన్నా. ఎందుకంటే మీకు ఆంధ్ర దేశం మొత్తం మీద చూసినప్పుడు 9వ ర్యాంకులో ఉంది జీడిపిలో. జిఎస్డిపి అనుకోండి, స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అదే పర్ క్యాపిటా ఇన్కమ్ అయితే 13వ ర్యాంకులో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకుంటే జీడిపి 4వ ర్యాంకులో ఉంది. అసలు మనం మిగతా దక్షిణాది రాష్ట్రాలకి దగ్గరలో ఎక్కడా లేవు. వాల్యూమ్ వైజు కేరళ కన్నా బెటర్గా ఉండొచ్చేమో, బెటర్గా ఉన్నాం. వాల్యూమ్ వైజ్ ఆంధ్ర తెలంగాణలో కూడా ఒకే స్థాయిలో ఉన్నాయి. జీడిపిలు 9, 8 ర్యాంకుల్లో ఉంటున్నాయి. కానీ తలసరి ఆదాయంలో చూసుకున్నప్పుడు తెలంగాణ ఆంధ్ర కన్నా చాలా చాలా ముందుంది. దేశంలోనే టాప్ టాప్ స్టేట్స్లో ఒకటది. ఆంధ్ర పర్ క్యాపిటా ఇన్కంలో చాలా వెనకబడిపోయింది. సరే, ఈ నేను మిగతా విషయాలు చెప్పే ముందు క్లుప్తంగా మొన్న 26, 27 బడ్జెట్ దాంట్లో చూసుకున్నప్పుడు మీకు ఆల్మోస్ట్ 25, 26కి 17,62,00,000, 17.62 లక్షల కోట్లు బడ్జెట్ మనది జీడిపి వచ్చింది. అదే 26, 27కి 19.75 లక్షల కోట్లు ప్రవేశపెట్టారు. ఎంత చెబుతారనేది ఇప్పుడు తెలియదు. అంటే 24, 25కి గ్రోత్ రేటు 11.75 ఉంటే 25, 26 కేవలం 10.75, 1% తగ్గింది. ఈసారి 12% పెట్టారు. ఏం జరుగుతుంది అది మనం చూడాలి. తర్వాత క్యాపిటల్ అవుట్లే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అభివృద్ధికి ఇదే నమూనా అవుతుంది. 24, 25లో 16,141 కోట్లు ఖర్చు పెడితే 25, 26లో 33,135 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఆల్మోస్ట్ డబుల్ క్యాపిటల్ అవుట్లే. ఇది శుభ పరిణామం. సో ఈ వచ్చే బడ్జెట్కి 48,698 కోట్లు పెట్టారు. ఇంకొకటి ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్ చూసుకున్నా కూడా మీరు ఆల్మోస్ట్ 3.8% ఉండేది 24, 25కి 2.3%కి 25, 26 వచ్చింది. ఈసారి బడ్జెట్లో 1.1% పెట్టారు. ఇది కూడా శుభపరిణామం. ఫిక్సల్ డెఫిసిట్ వచ్చి ఆల్మోస్ట్ 5.1% 24, 25 ఉంటే 25, 26లో 4.2, ఇప్పుడు కొత్త బడ్జెట్లో 3.8 పెట్టారు. ఇవన్నీ బాగున్నాయి, పాజిటివ్ అవుట్లుక్స్ నా దృష్టిలో. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్. అంటే కంపల్సరీగా ఖర్చు పెట్టాల్సినటువంటి వాటిలో శాలరీసే కాదు, ఇక్కడ ఇంట్రెస్ట్ పేమెంట్, వడ్డీల చెల్లింపుకి చాలా ఎక్కువగా 24, 25లో 32,967 కోట్లు ఖర్చు పెడితే 25, 26లో 37,233. అట్లానే 26, 27కి బడ్జెట్ పెట్టింది 37,281 కోట్లు, ఇంకా ఎక్కువ. తర్వాత పెన్షన్స్ చాలా పెద్ద బడ్జెట్ అయింది. 26,952 కోట్లు ఒక్క పెన్షన్స్కే ఖర్చు పెడుతున్నారు. ఈ 24, 25కి 25, 26కి 24,026 కోట్లు, 26, 27కి 23,703 కోట్లు. తగ్గటానికి కారణం ఏంటంటే ఇది ఐడెంటిఫికేషన్లో రాంగ్ బెనిఫిషరీస్ని తీసేయడం జరిగింది. తర్వాత ఆర్బీఐ హ్యాండ్ బుక్ 24-25 ప్రకారంగా ఓన్ ట్యాక్సెస్ రెవెన్యూస్ పెంచుకున్నారు. అది శుభపరిణామం. తర్వాత సిడి రేషియో అంటే క్రెడిట్ డిపాజిట్ రేషియో అంటారు. ఈ రాష్ట్రంలో డిపాజిట్లు ఎన్ని వసూలు చేశారో దాని మీద ఎంత అప్పులు ఇచ్చారో బ్యాంకులు, ఆ రేషియో దేశం మొత్తం మీద అత్యధికంగా ఉంది.
157% ఉంది. అంటే 100 రూపాయలు డిపాజిట్లు ప్రజల దగ్గర తీసుకొని ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో రూపాయలు 157 బ్యాంకులు ప్రజలకు రుణాలు ఇచ్చినాయి. ఇది కూడా ఆ, చాలా సూపరిణామం. సిడి రేషియో అంటే బాగా బ్యాంకుల్ని ఎట్లా తీసుకోవాలి, దీని మీద మాత్రం వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి సహజంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత మ్, ఇంకొకటి ఫ్రూట్స్, హార్టికల్చర్లో ఆల్మోస్ట్ ఫ్రూట్స్లో టాప్ మోస్ట్ దేశంలో ఉంది. ఎగ్స్ ప్రొడక్షన్లో కూడా టాప్ మోస్ట్ ఉంది. ఫిష్ అండ్ ఆక్వాలో కూడా టాప్ మోస్ట్ ఉంది. సరే, ఇవి నేను కొన్ని ఎందుకు చెప్పానంటే మీకు నేను చెప్పబోయే దానికి ముందుగా అసలు స్థూలంగా ఎట్లా ఉంది ఆర్థిక రంగం అనేది చెప్పటం కోసం. తర్వాత అసలు అప్పులు ఎలా ఉన్నాయి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అప్పులు ఎలా ఉన్నాయి అనేది చూసుకున్నప్పుడు ఆ, మొత్తం నేను ఇక్కడ నుంచి స్లైడ్స్ ఇచ్చాను చూసుకోండి ఒక్కోటి. అప్పుల్లో టాప్ 5 రాష్ట్రాల్లో ఆంధ్ర లేదు. కింద 7వ ర్యాంకులో ఉంది. 5,62,000 కోట్లు అప్పులున్నాయి. కానీ ఇది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఇదేంటంటే పెద్ద రాష్ట్రాలు, ఉదాహరణ మహారాష్ట్ర ఉందనుకోండి, వాళ్ళకి న్యాచురల్గా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ బడ్జెటే చాలా పెద్దది కదా మనతో పోల్చుకుంటే. ఉత్తరప్రదేశ్ బడ్జెట్ పెద్దది కదా, తమిళనాడు పెద్దది కదా, కాబట్టి వాటితో పోల్చుకోలేము. వాస్తవం ఎక్కడ తెలుస్తుందంటే డెట్ టు జీడిపి రేషియో. అంటే మీ జీడిపి 100 రూపాయలు జీడిపి ఉంటే అందులో మీ అప్పు ఎంత, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలా చూసుకున్నప్పుడు మనం 6వ ర్యాంకులో ఉంది ఆంధ్రప్రదేశ్. 35% డెట్ టు జీడిపి రేషియో ఉంది. మిగతాయి కూడా ఇచ్చాను చూసుకోండి. పంజాబ్ అత్యధికంగా ఉంది, పశ్చిమ బెంగాల్, బీహార్, కేరళ, రాజస్థాన్, ఆ తర్వాత ఆంధ్ర ఉంది. దీనికి ఇప్పుడు అసలు మిగతా విషయాలకు వెళ్దాం. ఇంకా లోతుగా వెళ్తే ఆర్థిక ముఖ చిత్రం ఎట్లుందో క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఏంటదని చూసుకుంటే జీడిపిలో వ్యవసాయ రంగానికి ఎంత వాటా ఉంది, పారిశ్రామిక రంగానికి ఎంత, సేవా రంగానికి ఎంత, అది చూసుకున్నప్పుడు 33% ఇప్పటికీ వ్యవసాయ రంగానికి ఉంది. పారిశ్రామిక రంగం కేవలం 23%, సేవా రంగం కూడా 43%. ఇది దీనికి దీన్ని ఇక్కడితో ఆగితే మనకి ఆంధ్ర ఆర్థిక ముఖ చిత్రం తెలీదు. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తా. వ్యవసాయ రంగం మరి 33% అన్నాం కదా, ఎక్కడెక్కడ ఉంది వ్యవసాయ రంగంలో, ఏ జిల్లాల్లో ఎలా ఉందనేదే దీని మీద మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూసినప్పుడు, ఒక్కసారి నేను స్లైడ్ ఇచ్చాను చూసుకోండి. ఈ రంగంలో మొత్తాన్ని 5 కేటగిరీలు చేస్తే లైవ్ స్టాక్, పశువులు అంటే పాల ఉత్పత్తి కావచ్చు, గుడ్ల ఉత్పత్తి కావచ్చు, ఇవన్నీ దాని కిందకే వస్తాయి. లైవ్ స్టాక్ కింద 1,60,543 కోట్లు, 33%. వ్యవసాయ రంగంలో మళ్ళా లోపలికి వెళ్తే 33% ఈ పశువులు ఉత్పాదన చేసేదే ప్రధానంగా ఉంది, అన్నిటికన్నా ఎక్కువ అది ఉంది. రెండోది ఉద్యానవన పంటలు, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇది రెండోది ఉంది. మూడోది ఫిషింగ్ అండ్ ఆక్వా, చేపలు, రొయ్యలు. చూడండి ఒకసారి నేను స్లైడ్స్లో. యాక్చువల్గా మనం అనుకునే వ్యవసాయ పంటలు ఏదైతే ఉన్నాయో, వరి కానీ, జొన్న కానీ, గోధుమలు కానీ, ఇవన్నీ కలిపినా కూడా 11% ఉంది ఆంధ్రాలో. అటవీ వస్తువులు దీనికి సంబంధించింది కేవలం 2%. అది అసలు పక్కన పెట్టండి. అంటే అర్థం ఏంటి? ఒక విధంగా ఇది మంచి ఆర్థిక ముఖ చిత్రంలో ఇది మంచిది. కేవలం మీకు వరి పండించారనుకోండి, ఉత్పాదక శక్తి అంతే ఎక్కువ ఉండదు. అదే దీని అర్థం. 11% అది ఉందంటే. ఎక్కువ ఎక్కడున్నాయి? లైవ్ స్టాకు, హార్టికల్చర్, ఫిషింగ్ అండ్ ఆక్వా. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్ ఇన్ అగ్రికల్చర్ ఆంధ్ర. సో అందుకనే ఇప్పుడు ప్రభుత్వం కూడా హార్టికల్చర్ మీద ఎక్కువ ఖర్చు పెట్టబోతుంది. దాదాపు పూర్వోదయ స్కీమ్ కింద కేంద్రం, దానికి మ్యాచింగ్ గ్రాంట్గా రాష్ట్ర ప్రభుత్వం పెట్టి పెద్ద ప్రణాళిక ఒకటి తయారు చేయబోతున్నారు. ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు అనుకుంటా. అట్లానే ఆక్వా, ఇప్పుడు యూకే ఎఫ్టీఏ రావటం అనేది ఆక్వాకు ఉపయోగపడుతుంది ఆంధ్రాకి. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పారిశ్రామిక రంగం ఎలా ఉంది. పారిశ్రామిక రంగం చూసుకుంటే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ 46% అదే ఉంది.
కన్స్ట్రక్షన్ 33% ఉంది. ఈ రెండే ప్రధానంగా ఉన్నాయి. మిగతా అన్ని యుటిలిటీ అంటే ఎలక్ట్రిసిటీ, గ్యాసు, వాటర్ సప్లై, ఇవన్నీ యుటిలిటీ సేవలు 12% ఉంది. సో ఇది ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఉంది. తర్వాత సర్వీసెస్ సెక్టర్లో రియల్ ఎస్టేట్ అండ్ మరియు వృత్తి సేవలు, ఇది ఆ, దాదాపు 20% ఉంది. ఇది చాలా కీలకం. అదే తెలంగాణకి వెళ్ళారనుకోండి చాలా ఎక్కువ ఉంటుంది. నేను అది ఇచ్చినప్పుడు మీకు చెప్తాను. దీనికి డబుల్ ఉంటుంది తెలంగాణలో. ఎందుకంటే వృత్తి సేవలు అంటే సాఫ్ట్వేర్ అంతా దాని కిందకే వస్తుంది. సాఫ్ట్వేర్ డెవలప్ అయినప్పుడు మొత్తం మీద రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుతుంది. సో సర్వీసెస్ రంగం పెరగాలంటే ఇక్కడ అందుకనే సాఫ్ట్వేర్ చాలా కీలక రంగంగా పనిచేస్తుంది. వ్యాపారం మరియు హోటళ్ళు, రెస్టారెంట్లు ఇది దానికి రిలేటెడ్ యాక్చువల్గా. ఎందుకంటే దానికి సంబంధం దాన్ని బట్టి ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా పెరుగుతాయి. అంటే ఈ రెండు కలిపి అర్బనైజేషన్కి ఉపయోగపడతాయి. వీటిల్లో వీక్గా ఉంది ఆంధ్ర. 20% రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అండ్ ట్రేడ్ అండ్ హోటల్ అండ్ రెస్టారెంట్స్ 18%. ఇది ఇది సరిపోదు. దీన్ని పెంచుకోవాలి రెండిట్లో కూడా. అందుకోసం ఇప్పుడు టూరిజాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. తర్వాత ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ సర్వీస్ ఒక్క రోజులో డెవలప్ కాదు. రైల్వేస్ ఇవన్నీ మిగతా అన్నీ పెద్ద లెక్కలది కాదు. సో మొత్తం మీద ఏంటంటే ఇవి ఇంకొంచెం లోతుగా వెళ్తే మనకు అర్థమవుతున్నటువంటిది. ఇప్పుడు ఇంకొక గణాంకాలు మీకు ఇస్తాను. దీంతో పాటు దానికి వెళ్ళే ముందు ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే బలహీనత ఎక్కడుంది ఆర్థికంగా ఆంధ్రాని చూసుకున్నప్పుడు అర్బనైజేషన్ తక్కువగా ఉంది. 29% పట్టణ రంగం, మిగతా 71% కూడా ఈ రోజుకి గ్రామీణ రంగం. ఇది దీని అత్యంత బలహీనత. ఎందుకంటే అర్బనైజేషన్ కాకుండా జీడిపి పెరగదు. అర్బనైజేషన్ కావాలి అంటే పారిశ్రామిక రంగం పెరగాలి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ పెరగాలి, టూరిజం పెరగాలి. ఇవన్నీ పెరిగితేనే హోటల్స్ వస్తాయి, రెస్టారెంట్స్ వస్తాయి, తర్వాత చాలా రియల్ ఎస్టేట్ వస్తుంది, అన్నీ వస్తాయి. సో ఇక్కడ దిస్ ఈస్ ద వీకెస్ట్ స్పాట్ ఆఫ్ ఆంధ్ర యాజ్ ఆన్ టుడే. యాజ్ ఆన్ యాక్చువల్లీ దీస్ ఫిగర్స్ ఆర్ 24-25. సరే, నేను జిల్లా వారి కూడా కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి స్టాటిస్టిక్స్. అవి కూడా మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీకు టోటల్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దీంట్లో చూసుకున్నప్పుడు ఫస్ట్ 5 డిస్ట్రిక్ట్స్ ఏంటో ఒకటి ఇచ్చాను, స్లైడ్ చూసుకోండి. విశాఖపట్నం ఏటికి అందరంత దూరంలో ఉంది సహజంగా. అక్కడ అది పారిశ్రామికంగా నగరీకరణ రెండు కూడా అక్కడ బాగా జరిగినాయి. ఎన్టీఆర్, తిరుపతి, కృష్ణా, ఏలూరు, ఇవి మొత్తం టాప్ 5 జిఎస్డిపి జీడిడిపి అంటారనుకోండి. ఇది డొమెస్టిక్ ప్రోడక్ట్, డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ చూసుకుంటే టాప్ 5 ఇక్కడ ఇచ్చాను. అట్లనే బాటమ్ 5 చూసుకుంటే మీకు ఫస్ట్ 3 ఆదివాసీ జిల్లాలు సహజంగా అయ్యే ఉంటాయి. మార్కాపురం, అన్నమయ్య చాలా వెనకబడి ఉన్న జిల్లాలు చెప్పాల్సి వస్తే మార్కాపురం, అన్నమయ్య. సరే, దీన్ని ఇంకొక మెజర్మెంట్ కూడా తీసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ అదే లేవు ఇక్కడ. ఎందుకంటే జనాభాని బట్టి కదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే జీడిపి డివైడెడ్ బై పాపులేషన్. అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చినప్పుడు విశాఖపట్నం, కృష్ణా, ఏలూరు ఈ 3 దాంట్లో కూడా ఉన్నాయి. కానీ కొత్తగా ఎన్టీఆర్ అదివరకు కూడా ఉంది. ఏలూరు అక్కడ మీకు జీడిపిలో చూపించింది, కానీ ఇక్కడ తిరుపతి వచ్చింది పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఇవి అంటే ఉన్న వాటిలో రిచెస్ట్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పొచ్చు. ఇది సమగ్రమైన ఇదేనా అన్నగానే ఉన్న దాంట్లో అదొక యాడ్ స్టిక్ పర్ క్యాపిటా. తలసరి ఆదాయంలో దిగువనున్న జిల్లాలు ఆశ్చర్యకరమైందంటే ఫస్ట్ 3 ఆదివాసీ జిల్లాలు ఉండాలి కదా, అట్లా లేవు ఇక్కడ. చూడండి, మన్యం, పోలవరం తర్వాత అల్లూరు సీతారామరాజు లేదు. తలసరి ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పల్నాడు అతి పేద జిల్లాలు మన రాష్ట్రంలో ఆంధ్రాలో ఉన్నటువంటి వాటిలో మన్యం, పోలవరం తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, పల్నాడు. సో మారింది ఇక్కడ స్టాటిస్టిక్స్. మీకు అల్లూరు సీతారామరాజు లేదు. అట్లానే మిగతాయి నేను ఇందాక చెప్పినటువంటి కొన్ని మార్కాపురం, అన్నమయ్య కూడా లేవు. తర్వాత ఇప్పుడు మనం చూసుకుందాం పారిశ్రామిక రంగం చూద్దాం ఎట్లా ఉందో. చూస్తే టాప్ 5 డిస్ట్రిక్ట్స్ ఊహించినట్టుగానే ఉంది. విశాఖపట్నం సహజం, తిరుపతి శ్రీ సిటీ దాంట్లోనే ఉంది అసలు
కాబట్టి తిరుపతి, అనకాపల్లి ఇటీవల డెవలప్ అవుతున్నటువంటి బ్రహ్మాండంగా ఇండస్ట్రియలైజేషన్ జరుగుతున్నటువంటిది అనకాపల్లి. అట్లనే వైఎస్ఆర్ కడప జిల్లా కూడా ఇండస్ట్రియల్గా 4th ర్యాంక్ ఉంది స్టేట్లో. 5th వచ్చి ఎన్టీఆర్. దిగువన వస్తే యాజ్ యూజువల్ ఫస్ట్ 3 ఆదివాసీ జిల్లాలు, తర్వాత మార్కాపురం, బాపట్ల కూడా చాలా వెనకబడినట్టుగానే అర్థమవుతా ఉంది. మార్కాపురం అన్నిటికన్నా ఆదివాసీ జిల్లాలు కాని వాటిల్లో మార్కాపురం ఒకటి ఇది కనపడతా ఉంది. ఆ తర్వాత ఇంకొకటి, తర్వాత వ్యవసాయం చూసుకున్నాం అనుకోండి. వ్యవసాయం చూసుకుంటే ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, అనంతపురం, నెల్లూరు. అంటే ఎందుకు వచ్చింది ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి అంటే ఇవి ఏం లేదండి, ఆక్వా, సింపుల్. వ్యవసాయ పంటల వల్ల జీడిపి పెరగదు కదా, ఇందాకనే చెప్పాను కదా మీకు 11% మొత్తం రాష్ట్రంలో వ్యవసాయ పంటలు. ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి ఆక్వా కల్చర్ ఎక్కువ ఉంది. అందువల్ల అవి వ్యవసాయ అగ్రికల్చర్లో చాలా ముందున్నాయి. 4వది అనంతపూర్, ఎందుకంటే హార్టికల్చర్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అక్కడ బాగా ఉన్నాయి. 5 నెల్లూరు, లైవ్ స్టాక్, డైరీ, పౌల్ట్రీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అట్లనే దిగువ జిల్లాలు చూసుకుంటే పోలవరం ఊహించిందే, విశాఖపట్నం సిటీ కాబట్టి వ్యవసాయంలో ఉండదు, మన్యం, గుంటూరు ఉంది ఆశ్చర్యంగా. గుంటూరు ఎందుకంటే అక్కడ గుంటూరు, తెనాలి టౌన్స్ ఉన్నాయి. మిగతాది అగ్రికల్చరల్ క్రాప్స్ ఉన్నాయి. వరి ఉంది, వరి ఉంటే మీకు పెరగదు కదా జీడిపి. అల్లూరు సీతారామరాజు. సరే, ఇవి దీంట్లో. సర్వీసెస్ సెక్టర్లో చూసుకుంటే విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి, నెల్లూరు అన్ని అర్బన్ డిస్ట్రిక్ట్సే సర్వీసెస్లో. మీకు దిగువన ఉన్నాయి చూసుకున్నప్పుడు ఫస్ట్ 3 ఆదివాసీ జిల్లాలు అయితే 4వది మార్కాపురం, బాపట్ల. ఈ మొత్తం మీద మిగతా ఆదివాసీ జిల్లాల కాని వాటిల్లో మార్కాపురం, బాపట్ల, పల్నాడు బాగా వెనకబడిన జిల్లాలుగా మనకి దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. సో ఇవి ఓవరాల్గా నేను ఆర్థిక ముఖ చిత్రం మీకు ఆంధ్రాకి సంబంధించి, ఎందుకంటే ఇది తెలుసుకోకుండా రాజకీయాలు మాట్లాడుకోవటం అనేది సరైనటువంటి పర్ఫెక్ట్ పద్ధతి కాదు. జరగాల్సింది ఇప్పుడు ఏంటి, అర్బనైజేషన్ జరగాలి, టూరిజం పెరగాలి, పెట్టుబడులు రావాలి. ఇవన్నీ వచ్చినప్పుడే ఈ ఆర్థిక ముఖ చిత్రం ఆంధ్రప్రదేశ్ మారే అవకాశం ఉంది. చూడాలి వచ్చే 3-4 సంవత్సరాల్లో ఎలా ఉంటుందో. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.